దళిత హోంమంత్రిని పెట్టామని చెప్పుకోవడం మాత్రమే కదా. ఆ దళిత హోంమంత్రి దళితులకు పైన అక్రమాలు జరిగినప్పుడు, అత్యాచారాలు జరిగినప్పుడు కనీసం వెళ్ళి పరామర్శించే స్వేచ్ఛ దళిత మంత్రికి ఇవ్వాలి కదా. ఇస్తున్నామా? ఇవ్వకుండా ఆపుతున్నామా? మంత్రి సరే అధికారులను కూడా ఎందుకు పంపించడం, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా. సో ఒక్కటే కదా ఇన్సిడెంట్, ప్రజల కళ్ళకు గంతలు కట్టేద్దాం, ఎవరు చూడట్లేదులే అని ఆలోచించకుండా మానవతా దృక్పథంతో ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆ అమ్మాయి కోణంలో, ఆ అమ్మాయి మనసు వైపు నుంచి ఆలోచించి ప్రభుత్వం ఆ గ్రామానికి చంద్రబాబు నాయుడు గారే వెళ్ళండి. అది మీరు ఇంటెన్షనల్గా కావాలని చేయించారని ఎవరు అనుకోరు కదా. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందనేది ఇంపార్టెంట్. సో నిజంగా ఆ వర్గాల పట్ల, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి అనేది నిరూపించుకోవడానికి ఉన్న అవకాశం. ఏడుగుర్రాలపల్లికి వెళ్ళండి, ఆ నిందితులను శిక్షించండి. ఇలా ఇంకెవడన్నా చేయాలంటే భయపడే తరహాలో వాళ్ళకి శిక్ష ఉండేలా చేయండి. అక్రమ కేసులు పెట్టి జర్నలిస్టులని ఇంకెవరినో అరెస్ట్ చేయడం కంటే ఇటువంటి నిందితులను అరెస్ట్ చేయడం పైన దృష్టి పెడితే మీకు, రాష్ట్రానికి, ఆ బాలికకు అందరికీ మంచిది.